బీసీ బిడ్డల అభిమానాన్ని ఇంకా ఏ రకంగా మనం చూరగొనాలి అనేది కూడా మరి ఆలోచన చేస్తారట. ఇలా ఇక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లో మరి గెలిచిండు కాబట్టి నవీన్ యాదవ్ కు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయబోతుర్రు అనేది మాత్రం మరి గుసగుస వినపడుతుంది. సుశీరా కాంగ్రెస్ వాళ్ళు బీసీల మీద ఎంత ప్రేమ ఉంటే మరి నవీన్ యాదవ్ కు మంత్రి పదవి కూడా ఇచ్చిర్రు అనేది కూడా జనాలలో ఇంకా వాళ్ళ గుండెలలో ఇంకా బిర్రగా నాటుకొని ఉంటది. ఇంకా ఏంలా పడంతరం బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి బీసీలకు నేను న్యాయం చేస్తా అనేది ఇప్పుడు రేవంతమయ్య ఈ బీసీ వాదాన్ని భుజానేసుకొని తిరుగుతుండు. అంటే బీసీ బిడ్డలంటే రేవంతంకు ఎంత ప్రేమ చూడురి. ఇగో సాక్ష్యం, ఇగో నవీన్ యాదవ్కు మంత్రి పదవి. ఇలా అలా కోరియా కూడా ఇలా పుట్టినరోజేమో, ఇక పుట్టినరోజు పండుగకు నేను కూడా వస్తా. ఇంకా కథ మాత్రం వాడ ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది కూడా మీకు పూసగుచ్చినట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తా. బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీనే కోరుకుంటారు అనే విధంగా, అంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది అనేది మనం ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మనం బీసీల మీద కాంగ్రెస్ వాళ్ళకు చెప్పలేనంత ప్రేమ ఉంది అనేటట్టుగా మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా మనం నవీన్ యాదవ్ను బీసీ బిడ్డకు మరి క్యాబినెట్లో చోటు కల్పిస్తే ఇక మనకు తిరిగే ఉండదు అనేది కూడా మరి ఇవాళ రేవంతమయ్య క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకునే అవకాశం ఉంది అనేది మాత్రం గుసగుస ఈ నోట ఆ నోట పొక్కుతున్న మాట.